శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనను పిలిచే ఒక మార్గాన్ని చెప్పాడు అని మీకు తెలుసా? అది ఎలాగో చెప్తాను వినండి. ఒకసారి శ్రీకృష్ణుడు వెదురు చెట్టుని నువ్వు నీ లోపల ఖాళీగా ఉంచు, నేను నా స్వరాన్ని నీ లోపల నింపుతాను అని చెబుతాడు. అప్పుడు నిన్ను వెదురు చెట్టు అనకుండా వేణువు అని పిలుస్తారు అని చెబుతాడు. దీని వెనుక అర్థం ఏంటి అంటే, మీరు మీ చేతితో వైష్ణవి ముద్రని చేసి బొట్టన వేలుతో మీ చెవులను ముయ్యండి. అప్పుడు బయట నుండి ఏ శబ్దము మీకు వినపడదు. అప్పుడు మీ లోపల మొత్తం ఖాళీగా అయిపోతారు, అచ్చం ఒక వేణువులాగా. కాసేపు అలా చెవి లోపల పెట్టిన తరువాత దృష్టి చేస్తే ఒక సముద్రంలో అలలుగా శబ్దాలు వినపడతాయి. అలాగే ప్రతి రోజు వరుసగా 15 రోజులు చేశారంటే రాను రాను ఆ సముద్రం అలల శబ్దాలు ఒక వేణువు గానంలాగా మారిపోతుంది. ఆ వేణువు శబ్దం ఎంత బాగుంటుంది అంటే, అది వింటున్నప్పుడు మీ కష్టాలు అన్ని మర్చిపోయి మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఆ వేణువు శబ్దం ఏంటో కాదు, ఆ వేణువు శబ్దమే శ్రీకృష్ణుడి స్వరము. అప్పటి నుండి కృష్ణుడు మీ పక్కనే ఉన్నట్లు ఉంటుంది. హరే కృష్ణ.